అండ్ స్పైన్లో గత 25 ఇయర్స్లో ఉన్నా సరే ఇండియాలో స్పైన్లో ముఖ్యంగా రీసెంట్గానే వచ్చింది. అండ్ ఇండియాలో చాలా తక్కువ సెంటర్స్లో, అంటే మన ఏపీ తెలంగాణలో అయితే ఇప్పటిదాకా ఇది లేదు. దిస్ ద ఫస్ట్ సెంటర్ టు హ్యావ్ రోబోటిక్ స్పైన్స్, న్యూ జనరేషన్ రోబోట్ ఇన్ ఏపీ తెలంగాణ విచ్ ఈస్ వర్కింగ్ రైట్ నౌ. సో ఇందులో ఏంటంటే మన పేషెంట్స్కి మినిమల్ ఇన్వేజివ్ సర్జరీ అయినా సరే, పిల్లల్లో డిఫార్మిటీ కరెక్షన్ అయినా సరే, ప్రెసిషన్ చాలా ఎక్కువ ఉంటుంది, బ్లీడింగ్ చాలా తక్కువ ఉంటుంది, టైం కూడా తక్కువ తీసుకుంటుంది, రేడియేషన్ ఎక్స్పోజర్ అయితే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ అని చెప్పొచ్చు, అండ్ యాక్యురసీ 100% ఉంటుంది. సో ఇంత అడ్వాంటేజ్ ఉండటం వల్ల కొన్ని సర్జరీస్లో, లంబార్ స్పైన్ సర్జరీస్లో, డిస్క్ సర్జరీస్లో, మినిమల్ ఇన్వేజివ్లో ఇది మనకి చాలా వరకు అంటే 0.01% కన్నా తక్కువ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ ఇట్లాంటివి కాకుండా మనం పిల్లల్లో వంకర్లు తీసుకునే సర్జరీస్ తీసుకుంటే ఇది నాకైతే కంపల్సరీ ఉండాలనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు మనం చేసే సర్జరీస్లో చాలా హై రిస్క్ ఉండేది. పిల్లల్లో మనం స్క్రూస్ వేస్తున్నప్పుడు నరంకి టచ్ అయ్యే ఛాన్స్, బ్లడ్ వెసల్స్కి టచ్ అయ్యే ఛాన్స్ కానీ చాలా ఎక్కువ ఉండేది. అండ్ మాకు గంటల తరబడి ఆ ఎక్స్రేస్ పెట్టుకుని చేయాల్సి వచ్చేది. అప్పుడు కూడా మనం కరెక్ట్గా స్క్రూ వేయగలమా లేదా అనేది డౌట్, అంటే ప్లస్ ఆర్ మైనస్ ఉండేది. కానీ ఇప్పుడు ఈ రోబోటిక్ టెక్నాలజీ రావడం వల్ల 100% యాక్యురసీతో ఈ పిల్లల్లో స్కోలియోసిస్ అవి కరెక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు కాకపోయినా మేబీ ఫ్యూచర్లో ఇది మ్యాండేటరీ అనొచ్చు. అండ్ ఫ్యూచర్లో అండ్ స్పైన్ సర్జరీ ఖచ్చితంగా మారబోతుంది. అండ్ దిస్ ఈస్ ఎ గేమ్ చేంజర్ ఇన్ స్పైన్ సర్జరీ అని చెప్పొచ్చు రోబోటిక్. Like Dr. Chaitanya said, robotic surgery is the future, and we are the first hospital to get it in the Andhra Telangana area. We have this press need to increase awareness. We want to reach out to various schools and have them set up screening programs for scoliosis, which is bending of the spine, which can be identified very early. And if it can be identified early, we can both treat these patients even without surgery or provide corrective surgery early. And with the robot, the surgery becomes extremely safe. And similarly, we also want to increase the accessibility of the robot to smaller towns and rural areas where there are people who may not have awareness of the robot or may be afraid of spine surgery, feeling that spine surgery is very dangerous and the truth is very, very different. And with the robot, spine surgery is almost 100% safe, and we are able to provide extremely safe, accurate, and surgery which is beneficial to patients, where they can recover fast and get back on their feet as early as possible. Thank you.